ఓటు జాయినింగ్ నాయకులు వచ్చి అవసరమైతే మన ఇంటి దగ్గరకు వచ్చి మన కార్డు తీసుకెళ్ళి ఏపిస్తారు, మన పేరు అయి తీసుకెళ్ళి రాసి వాళ్ళే అప్లై చేసి చేపిస్తారు. మన ఎవరైనా చచ్చిపోతే తొలగించే పని ఏ పార్టీ వాడు తీసుకోడు. రూల్ ప్రకారం అయితే ఎవడన్నా పెట్టాలి, మనం పక్కింటి వాళ్ళమో లేకపోతే ఎవరో పెట్టాలి ఆ లెటర్, వాళ్ళది తీసేయండి అని మనమే పెట్టాలి మన ఇంటి నుంచి, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరైనా పెట్టాలి, లేదా ఆ ఏరియా బూత్ కమిటీ లీడర్లు పెట్టాలి. పెట్టే పరిస్థితులు లేవు. దాని వలనే అన్ని లక్షల మంది, దాదాపు 90 లక్షల ఓట్లు అక్కడ ఎక్స్ట్రా పడ్డాయి. ఏది చచ్చిపోయిన వాళ్ళు 65 లక్షలు, అందులో చచ్చిపోయిన వాళ్ళు కానీ మారినటువంటి వాళ్ళు ఇంకో 25 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఓటు ఇచ్చేసింది. ఆ 25 లక్షల మంది అప్లై చేసుకున్న ఓటు ఇవ్వలేదు ఈ దఫా ఎన్నికల సంఘం. ఆ 25 లక్షల తేడా అయితే ఒప్పుకుంటా నేను, 30 లక్షల తేడా కాబట్టి కొంత అది ఆ గ్యాప్ ఉందన్నమాట అక్కడ. దాదాపు 15 ఏళ్ల కంచుకోటను అయితే బద్దలు కొట్టేశారు వెస్ట్ బెంగాల్లో. భారీ మార్పులు ఏమన్నా చూడబోతామా రేపు బీజేపీ పాలనలో? ఖచ్చితంగా, అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వైపుకి వెళ్ళాలి. ఇప్పటిదాకా బెంగాల్ అంటే వలస కూలీలను పంపించే ప్రాంతం కింద ఉంది. దేశం నలుమూలలకి మనుషులు వెళ్ళేటటువంటి ప్లేసెస్ ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాల్ ఇట్లాంటి పరిస్థితి. అక్కడ వాస్తవంగా మంచి స్కిల్డ్ లేబర్ ఉన్నారు. అక్కడే ఇండస్ట్రీస్ పెట్టచ్చు కదా. కమ్యూనిస్టులు నాశనం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ టైంలో